ఇప్పుడు మీరు ఈ మధ్యన వస్తున్న సింగిల్ సాంగ్స్ చూస్తున్నారా? ఐటమ్ అన్నీ చూస్తున్నాను. ఈ మధ్య ఏం చూస్తారు? ఇది మీకు నచ్చిన తమన్నా అది చాలా ఇష్టం. జింగుదర 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 జింగ్ ఆడుతుంది కాలు ఇలా పెట్టి. చాలా మా ఆయన కూడా చాలా ఇష్టం తమన్నా అంటే. అవునా? కొత్త ఇదిలో అది మన అనుష్క కూడా బాగుంటుంది. డ్యాన్స్ అంతగా రాదు. తమన్నా డ్యాన్స్ చాలా ఇష్టం. కాజల్ కూడా ఆడతారు. అలా తమన్నానే అందరు కలిపి డాన్సర్లు కలిపి బాగా చేస్తారు. ఇది మొన్న చూసారా? ఊ అంటావా ఊ అంటావా. మా ఎవరికో ఫోన్ చేశాను, మా మావయ్యగా ఎవరికో. అదే ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నాను నువ్వు పాడుతున్నావే అని. అది పేరు చెప్పాను ఎవరని. నేను పాడాను. ఊ అంటావా మామ ఊ అంటావా మామ అని చెప్పాను. ఇదే కదా నేను అడిగాను ఇంత సంవత్సరాలుగా, అది తెలియకుండా. మీరు ఎందుకు పాడలేదు అసలు? అయ్యో వద్దప్ప, నా గొంతే నాకు బాగలేదు. ఎల్లారీశ్వరి గారు మీ పాట విన్నారు కదా ఈ మధ్య? పాడి చూపించాను. భయపడి కూర్చున్నాను. ఇలా ఫోన్ వచ్చింది. అమ్మా క్షమించమ్మా, మేము పాటని నేను చెడగొట్టేశాను. లేదురా బాగా పాడావు, నీ స్టైల్లో నీవు పాడావు, నా స్టైల్లో నేను పాడాను. ఎలా పాడారు చెప్పండి? లే 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 నరాజా లే లే నరాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నరాజా లే 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 నరాజా రాజా. ఎందుకు ఎంత చక్కగా పాడుతున్నారండి సంగీతం? అది కరోనాకి థ్యాంక్స్ చెప్పాలి. కరోనా టైంలో ఏమి తోచక నేనే ఏదో డ్రెస్ వేసుకుని ఆడేదాన్ని. మా ఆయన గారి అత్తగారిని పిలిచి అని తీసేదాన్ని. ఊరికి ఉండలేము కదా మనం. తర్వాత ఏదో పాడేటప్పుడు ఏదో పాడతాను. మా అక్క పాడుతుంది, మా ఆయన ఎక్కువ పాడతారు. చాలా 3000 పాత తమిళ్ పిక్చర్ సాంగ్ అన్ని పాడి ఎంజిఆర్ ఫోన్లో ఉంటే వినిపించరా? నేను పంపిస్తాను. మీ వారి పాట మీరు చెప్పారు కాబట్టి అది కొంచెం ఆయనది సౌందరరాజన్ లాగా ఉంటుంది వాయిస్. పాత సాంగ్లో పాడతారు. అప్పుడు నేను ట్రై చేశాను ఈ గొంతుకు బాగుంటుందా అని. సరే ఎల్లారీశ్వరి లాగా ఉందని. తర్వాత జానకి అమ్మలాగా ఒక షో చూశాను. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి ఏదో చెప్తుంది ఏదో ఫంక్షన్లో, ఈ బాలు ఉంటాడే వీడు చూస్తేనే అలా ఉంటే వాడు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక రికార్డింగ్ థియేటర్లో వీడేమో పాడేశారు. ముందు నేను చెప్పేస్తాను ఈ దీంట్లో ఇది హమ్మింగ్లో అంటాను అంటే వీడేమో ముందుగా పాడేస్తాడు. తర్వాత నేను పాడేటప్పుడు రికార్డింగ్లో వెనక నిల్చుకొని నేను పాడేటప్పుడు అక్కడి నుంచి కోతిలాగా ఇలా అలా చేసేవాడు. నాకేమో అది కట్ అయిపోతుంది. మళ్ళీ 10 టేక్ తీసుకుందాన్ని. ఏమీ తెలియనట్టు వచ్చి, ఏంటి జానకమ్మ ఇంత పెద్ద శంకరు మీరు ఏంటి 10 టేకులు తింటున్నారు ఏంటిది అనేవారు. మా ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకో 10 టేకులు చేసేవాడు బాగా పాడేదని అని నన్ను తిట్టేవారు. చూడండి అమాయకంగా చూసేవాళ్ళు. పర్ఫెక్ట్. మీకు మిమిక్రీ కూడా వచ్చైతే ఇంకా ఎవరెవరు మిమిక్రీ? ఈ రెండే ఎల్లారీశ్వరి అసలు అద్భుతం. చూశాను. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు. ఇంత మిమ్మల్ని యాక్ట్ చేయాలి అని ఎందుకు పదే అడుగుతున్నాం అంటే, ఇంత ఎనర్జీ, ఇంత లైఫ్, ఇంత లైవ్లీనెస్ ఉన్నవాళ్ళు అలా ఒక చోటికి పరిమితం అవుతే ఎంతసేపు చికెన్ బిర్యానీ చేస్తాం, ఎంతసేపు మటన్ కూర చేస్తారు, ఎంతసేపు బీన్స్ పొరియలు చేస్తారు చెప్పండి. అదే మా అమ్మ అలవాటు చేసింది. నేనే చూస్తాను ఇప్పుడు ఈ సాంగ్ అంతా మనమే చేసామా, పెద్ద ఆయన దగ్గర ఇంత అంటే లోపల ఒక డ్రెస్ ఉందన్నమాట సూపర్ మ్యాన్లో. ఈ డ్రెస్ని తింపాలి. ఆయనకేమో ఈ విలన్ గురించి ఏదో కావాలి, అందుకని నన్ను లవ్ చేసినట్టు ఆయన నడిస్తారనమాట. నడిస్తే నేను ఇది తీయాలి. డైరెక్ట్ చెప్పేస్తారు లోపల ఫుల్గా కట్ బనీన్ లాగా ఫుల్ నైటీ ఉంటుందమ్మా, పైన ఈ పఫ్ అన్ని పెట్టి నువ్వు తీయాలి, నా కోరిక తీర్చవా అప్పుడే నేను చెప్తాను అని ఆ పెట్టయింది. ఇప్పుడు చూస్తే అయ్యో అలా తీస్తాను, నువ్వు నాకు కోరిక ఒక్క నిమిషం నా కోరిక తీస్తే ఇలా తీస్తున్నాను. ఆయన అలా కొంచెం చూస్తున్నారు.
దగ్గర వెళ్తే తర్వాత ఫోన్ వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు నాకు ఓపిక లేదు, రేపు రేపు అంటారు ఆయన. ఇలా వాలిపోతే సరే అని రింగ్ చేస్తాను. ఈయన ఓకే అనేసారు కదా. ఫోన్ చేస్తే సత్యనారాయణ గారికి, ఇక్కడే ఉన్నాను, ఆయన రూమ్లోనే ఉన్నాను, తెలిసిపోతుంది, అన్నీ కరెక్ట్గానే జరుగుతుందని పెడతాను. ఆయన అలా చూస్తారు పెద్ద ఆయన. ఓకే నేను రేపు తప్పకుండా రేపు అంటాను. నేను ఇలా వేసుకొని డ్రెస్ని వెళ్తే జయప్రద అక్కడ చూస్తుంది, ముద్దు ఇవన్నీ చేసేసి అక్కడ అది కొట్టుకుంటుంది. లవర్ అనమాట, హీరోయిన్ కదా, అట్లా సీన్ అనమాట. అది ఎట్లా చేసాం మనం, పెద్ద అలా కూర్చున్నారు అలా అనుకొని, ఒక్కసారి నా ఒక్కసారి నా ఆశని తీరుస్తావా అని. తర్వాత ఆయన గురించి చెప్పాలి. నీ కళ్ళేంటి, ఈ పెదాలు ఏంటి, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకుంటావు, అమ్మమ్మమ్మ మీలాంటి ఆడవాళ్ళని చేసుకుంటే నన్ను పిల్లిలాగా చేసి ప్యాకెట్లో పెట్టుకుంటారు జాకెట్లో అని చెప్తారన్నమాట ఆయన. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని ఇంత అందమైన దేశానికి వచ్చి లవ్ చేయకుండా ఉండటం నీకైనా ధర్మమా అని మేము మాట్లాడాలి. ఇలాంటివన్నీ పెద్ద ఆయనతో మన కృష్ణ గారితో వస్తుంది ఎక్కువ సీన్లు ఇవే. కానీ అప్పుడు చిన్న వయసు ఏదో చిన్న వయసు నుంచి అలవాటు అయిపోయి కొంచెం కొంచెం చేసేదాన్ని. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అమ్మో ఎలా చేసామో, లెజెండ్ ఎన్టీఆర్ గారితో చేసింది. కానీ మీరు కూడా మీ ప్లేస్లో మీరు సాధించినంత పాపులారిటీ ఇంకెవరికి రాలేదు, దేవుడిదే. అదే కానీ చదువు రాలా, అది కష్టం. ఎక్కడ వరకు చదువుకున్నారు? 6th 2 సారి ఫెయిల్ అయ్యాను. దాని లోపల ఎంజిఆర్ గారు చెప్పారు, ఇది తీసుకువచ్చేయండి, అగ్రిమెంట్ వేస్తారనమాట 5 years. ఎక్కడ మనం ఇది తీసుకున్నారు. దాని లోపల నేను పైకి వచ్చి తెలుగులో డమ్మడమ్మ అని వెళ్ళిపోయాను. కానీ ఒక ఫంక్షన్లో చూసి జానకి అమ్మ గారు వాళ్ళ భార్య చూసి, నేను తలెవరు చూసానమ్మా జగన్మోహిని, చాలా బాగా చేశావు, తలెవరు కూడా చెప్పారు. కోవం వెళ్ళా ఏది అవங்களுக்கு కోపం లేదు, ఆ పిక్చర్లో వేయలేదు అంతే. అది ఏమైందో నాకు తెలియట్లేదు, అదే అంతే, వేరేమీ లేదు. అమ్మని మిస్ అవుతారా జయమాలి? చాలా. ఇప్పుడు పర్వాలేదు, TV5లో అమ్మ అంటేనే కళ్ళలో వచ్చేస్తుంది. కృష్ణార్ కూడా మీరు అడిగేటప్పుడు కింద చూసేసాను. వాళ్ళందరూ బాల్య ఫ్రెండ్స్ అనమాట. అందుకని ఏడకూడదు, వాళ్ళు బ్రతికే ఉంటారు, మన సినిమా ప్రపంచాన్ని తెలుగు ప్రపంచాన్ని చూసి ఉంటారు, వాళ్ళు ఎజరు మళ్ళీ పుట్టరు, వాళ్ళే. కానీ అమ్మ లేకుండా ఎలాగా? అమ్మ లేకపోతే ఒక తల్లి అయ్యాను, నేను ఒక అమ్మాయి అయ్యాను. ఆ బాబుని నేను బుజ్జిగా ఇది చేస్తాను, పిల్లలాగా అంటాను, వాడితో ఆడుకుంటాను. అలా అంతే. నేను వెళ్ళి తిరిగి చూడను. బాబుకి తెలుసా ఇంత పెద్ద యాక్టర్ మా అమ్మ అని? తెలిసింది. కొంచెం నాలాగా కొంచెం షై టైప్. అమ్మ నేను అక్కడ సంతోష వాడికి వచ్చేటప్పుడు నేను వస్తాను, కెమెరా నా మీద వచ్చేస్తే నువ్వు ఏదో అక్కడ ఉంటావు, నిన్ను తీసుకుని వస్తారా అంటే, వాడికి సినీలో కూడా ఇంట్రెస్ట్ లేదు. చదివాడు, స్పెయిన్లో చదివాడు, బిజినెస్ స్కూల్ ఇంట్రెస్ట్ లేదు. చాలామంది చెప్పారు, సరే చదువు అనేది అందరికీ ఉండాలి. ఇప్పుడైతే 3 yearsలో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, 3 yearsలో కనపడలేదు. మన చంద్రబాబు చెప్పినట్టు చెప్పారు ఆయన. చూస్తున్నాను అవన్నీ. చూస్తే ఏంటి ఎవరెవరో వస్తున్నారు, ప్రొడ్యూసర్లు చెప్తే ఈయనే ఇంత పిక్చరు ఈయన చేశారు లెజెండ్ అని చెప్తే, ఈ పెద్ద ఆయనన్నా హాయ్ అంటూ వెళ్ళిపోతారు, క్యారవాన్కి వెళ్ళిపోతారు, లేకపోతే సెల్లులోనే ఉంటారు. మనం అలా కూర్చుండాలి. కొత్త డైరెక్టర్ అట్లా కాదు, మా మామిడి చెట్టు కింద కృష్ణ గారు, ప్రభ, మేము ఇవాళ కూర్చొని వాళ్ళ విషయాల్ని మాట్లాడుకుంటాం.